95 న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మళ్లీ ఫుడ్ పాయిజన్, 7 విద్యార్థులు అస్వస్థత. కాంగ్రెస్ ఆలోచన విధానమే దేశానికి అన్నం పెడుతుందన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పథకం అన్నం పెడుతుందని వెల్లడి. కడప జిల్లా ప్రొద్దుటూరులో రెచ్చిపోయిన యువకులు, అర్ధరాత్రి నడిరోడ్డుపై వీరంగం. కర్నూలు జిల్లా గజ్జెహల్లిలో గొర్రెలు మృతి, కాల్వలో పడి 106 గొర్రెలు మృత్యువాత. ఇక డీటెయిల్స్ చూద్దాం. మొన్నటి ఘటన మరువక ముందే మళ్లీ విద్యార్థినులు ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురయ్యారు. ఇప్పుడు 7 కాగా మొత్తానికి ఈ సంఖ్య 33కు చేరుకుంది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జరిగింది. ఈ పాఠశాలలో సుమారు 250 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆదివారం రాత్రి మెనూ ప్రకారం భోజనం పెట్టకపోగా దుర్వాసన వచ్చే అన్నం, నాణ్యత లేని పప్పుతో చేసిన చారు తిని 25 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అదే మెనూ ప్రకారం భోజనం చేసి 7 వాంతులు, విరేచనాలు చేసుకోవడం, మొత్తం 33 మంది విద్యార్థులను రిమ్స్కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. నాటి నుంచి నీటి వరకు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానమే దేశానికి అన్నం పెడుతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రాయకల్ పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామీణ నిరుపేద దళితులు, బలహీన వర్గాలు, వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పథకం అన్నం పెడుతుందని అన్నారు. 2004 నుంచి 2014 వరకు వారికి మద్దతు ధర 500 నుంచి 1350 పెరిగిందని, సుమారు 160% పెంచామని, 2014 నుంచి నేటి వరకు కేవలం 1350 నుంచి 2060 వరకు సుమారు 60% మాత్రమే పెరిగిందని ప్రజలు గమనించాలని అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కాంగ్రెస్ పాలనలో పెన్షన్ 75 నుంచి 200 వరకు పెంచామని గుర్తు చేశారు. పంచాయతీలు కూడా స్వయం పాలనతో అభివృద్ధి చెందుతావి అనే విధంగా భావించడం జరుగుతుంది అంటుంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతున్నదో ఈ స్వయం పాలనకు అనుగుణంగా గ్రామ పంచాయతీల అంటే గ్రామీణ ప్రాంత అభివృద్ధికి కావాల్సినటువంటి నిధులు సమకూర్చడంలో చేయూతనిస్తుందని చెప్పి భావించినవి. కానీ ఆ విధంగా కాకుండా ఏదైతుందో ఇవాళ గ్రామీణ ప్రాంతంలో నిధులు వెచ్చించడానికి ఆంక్షలతో ఇవాళ గడిచిన ఈ 4 సంవత్సరాలలో మనం గమనిస్తే నూతనంగా ఎంపికైనటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ యొక్క పరిస్థితి చూస్తే ఎంత దయనీయంగా ఉందో మనం గమనిస్తామని చెప్పంటుంది. అంటే చివరికి ఏదైతుందో బిల్లులు పొందలేక, చేసిన పనులకు బిల్లులు రాబట్టుకోలేక బలవన్ మరణాలకు పాల్పడే ఒక పరిస్థితి గమనిస్తున్నామని చెప్పంటే ఏ విధంగా ఉందో పరిస్థితి గమనించండి చెప్పండి. ఇవాళ కేంద్రంపై రాష్ట్రం నెపనెట్టడం, రాష్ట్రంపై కేంద్రం నెపనెట్టడం. వీళ్ళ కేంద్ర ప్రభుత్వం విడుదల చేయవలసినటువంటి 15th ఫైనాన్స్ నిధులు విడుదల చేస్తేనే కానీ మేము ఎస్ఎఫ్సికి వెళ్ళి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కి నిధులు విడుదల చేయడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నాం.
కేంద్ర ప్రభుత్వం ఏదైతున్నదో 15 ఫైనాన్స్ నిధుల విడుదలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం యూటిలైజేషన్ సర్టిఫికెట్ నిధుల వినియోగానికి సంబంధించినటువంటి ఒక సర్టిఫికెట్ మాకు జారీ చేయబడలేదు. మేము విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తున్నది. ఆశించిన మేరకు నిధులు వెచ్చించబడటం లేదు అనే ఆంక్షలతో ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలలో జాప్యం చేయటం. మీకు తెలియంది కాదు, ఇవాళ 15 ఫైనాన్స్ నిధులు వెచ్చింపుకు సంబంధించి, వెచ్చింపు అంటే ఖర్చు చేయడానికి సంబంధించి మళ్ళీ కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసిన సర్పంచాస్ వాళ్ళకు ఉండేట్టుగా యూజువల్ అకౌంట్కు సంబంధం లేకుండా, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అజమాయిషి లేకుండా కేంద్రం విడుదల చేసే నిధులు గ్రామ పంచాయతీలు స్వేచ్ఛగా వారే వాటిని వినియోగించుకునే విధంగా ఏదైతుందో. కడప జిల్లా ప్రొద్దుటూరులో యువకులు రెచ్చిపోయారు. ప్రొద్దుటూరులో అర్ధరాత్రి యువకులు వీరంగం సృష్టించారు. యువకుల మధ్య మాటామాట పెరగడంతో ఒక్కసారిగా రెచ్చిపోయిన యువకులు పరస్పరం దాడులకు దిగారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు యువకులను అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లా హులేగుంద మండలం గజ్జెహల్లిలో గొర్రెలు మృతి చెందాయి. పిల్ల కాల్వ దాడుతుండగా కాల్వలో పడి 106 గొర్రెలు మృతి చెందాయి. కర్ణాటక రాష్ట్రం బెల్గం వాసికి చెందిన గొర్రెలు చనిపోయాయి. గొర్రెలు మృతి చెందడంతో యాజమానులు లబోదిబోమంటూ రోధించారు. పిసిసి మాజీ అధ్యక్షుడు శైలజనాథ్ తన సొంత నియోజకవర్గంలో పర్యటించారు. అనంతపురం జిల్లా సింగనమలలో పర్యటించిన ఆయన కొర్రపాడు వద్ద 13 కోట్లతో నిర్మిస్తున్న ఎస్సీ ఎస్టీ మోడల్ స్కూల్ పరిశీలించారు. నిత్యం ప్రజా సమస్యలపై దృష్టి నిరసిస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. వాటర్ సప్లై అయిపోయింది. మనకు ఒకటి ట్రైన్ ఒకటి ఇక్కడ గ్రౌండ్ లెవెల్ వాటర్ ఎక్కువ ఉన్నది. ఆల్రెడీ అది తీసేసాం. కన్సర్న్ లేదనే ఫీలింగ్, వాళ్ళకి పట్టడం లేదు, దీని పట్ల ఆలోచన లేదనే సంగతి తప్ప ఇంకోటి ఏం లేదు. కనుక నేను ప్లెయిన్గా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, చాలా ప్లెయిన్గా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నాను, తక్షణం ఇవన్నీ పూర్తి చేయండి. వీటిని పూర్తి చేసేంత వరకు మేము వెంటబడుతూనే ఉంటాం. అంటే వాళ్ళ ప్రాధాన్యత అంశంలో ఈ అంశాలు లేనట్లున్నాయి. ఇసుక కొండలు, లేదంటే సారా యంగేన్లు, లేదంటే ఏజెన్సీలు, ఇటువంటివి తప్పనిస్తే స్కూళ్ళు, రోడ్లు, వంతెనలు, అట్లా కొత్త కొత్త పాలిటెక్నిక్ కళాశాల లాంటి స్కూళ్ళు మన ఎల్దూరు పుట్లూరులో, అట్లాగే డ్రింకింగ్ వాటర్ స్కీములు వీళ్ళకి పడ్డం లేదు. వర్షం వచ్చి బతికిపోతున్నారు కానీ వీళ్ళు, లేకుంటే అత్యంత స్పష్టంగా ఇందిరా వాటర్ స్కీమ్ కింద సింగనమల నియోజకవర్గంలో 2 డ్యాముల నుంచి, వెనకచర్ల డ్యామ్ నుంచి నార్పల వరకు, మన పానపల్లి డ్యామ్ నుంచి ఎల్నూరు పుట్లూరు వరకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం డబ్బులు కూడా ఇచ్చిపోయి 40 కోట్ల రూపాయలు పెట్టెళ్ళాం. కానీ దిక్కు దివాణం లేదు. కనుక రాజకీయం అంటే ఎన్ని కార్లు కొన్నాం అంటే ఎంత ఎత్తున ఇసుక వేసామన్న సమస్య కాదు. ఇక్కడ రాజకీయం అంటే ప్రజల సంక్షేమం, ఆ ప్రాంతం అభివృద్ధి పరుచుకొని నేను భావిస్తూ ఉన్నాను. దయచేసి రాజకీయంగా చూడబాకండి. మీరు ఇంతవరకు బహుశా మీ యాదికి వచ్చిండకపోయచ్చు. దీన్ని గుర్తుపెట్టుకొని ముఖ్యమంత్రిని చాలాసార్లు కలుస్తారు. మీరు ఈ యొక్క ప్రదేశం యొక్క అభివృద్ధిని కూడా కోరమని కోరుతా ఉన్నాను. 24లో ఖచ్చితంగా ఎలక్షన్లో పోటీ చేస్తాను. ఎట్లా అని మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఉన్న పార్టీ ఇంకో పార్టీ ఇప్పుడు ఆఖరికి చాలా కీలకమైన బాధ్యతల్లో ఉన్నవారు కనుక అటువంటి ఆలోచనలు పెట్టుకోకండి.
మీ సహకారాన్ని కోరుతా ఉన్నాం మేము ఈ అన్ని పనులు పూర్తి కావడం కోసం. అట్లాగే మీ ఏరియాలో ఒకటి ఉంటుంది, మోడల్ స్కూల్ ఇచ్చాం. మోడల్ స్కూల్ దగ్గర ఇండ్లు కడతా ఉన్నారు కనుక అవన్నీ మీరు పట్టించుకోమని కోరుతా ఉన్న పిల్లగాళ్ళందరూ. ఎందుకంటే మాకు 60 ఏళ్ళు వస్తూ ఉన్నాయి. ఇంక రాజ్యం మీది, కాలం మీది. ఈ ప్రాంతాన్ని పట్టించుకోండి, మీతో కలిసి పనిచేస్తామని తెలియజేస్తాం. దేశంలో గంజాయి రవాణాలో ఏపీ ప్రథమ స్థానంలో నిలిచిందని బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు సురేంద్ర మోహన్ అన్నారు. అవినీతి పాలనలో జగన్ దూసుకుపోతున్నారని అన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత యువతని, నిరుద్యోగుల్ని నడ్డి విరిచాడు. మళ్ళా 98% హామీలు నేను నెరవేర్చినానని చెప్పి చెప్తున్నాడు. తన యొక్క పాదయాత్రలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రతి సంవత్సరం నేను జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా, నిరుద్యోగులందరికీ జాబ్ కల్పిస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఇది రేపు ఈరోజు డిసెంబర్ 27, ఇంకొక 4 రోజులు పోతే 2023 వస్తుంది. నువ్వు అధికారంలోకి వచ్చింది 19, 20లో జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలా, 21లో జాబ్ క్యాలెండర్ ఇవ్వలా, 22లో జాబ్ క్యాలెండర్ ఇచ్చావు. 2,40,000 ఉద్యోగాలు ఖాళీలుంటే 10,500 జాబ్ ఉద్యోగాలతో ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చావు. డిసెంబర్ కల్లా పూర్తి చేస్తున్నావు. 2022 జనవరి మాసంలో నువ్వు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసావు 10,500 తోటి. నవంబర్ కల్లా పూర్తి చేస్తున్నావు. నేను డిసెంబర్ లో మాట్లాడుతున్నా. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు? నీ 10,500 నీ క్యాలెండర్ లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు? 1000 ఇచ్చావా? 10% ఇచ్చావా? నువ్వు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ లో ఉన్నటువంటి ఖాళీల్లో కాదు, నువ్వు ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ లో 10% ఈ సంవత్సరం ఇచ్చావా? నవంబర్లకు, డిసెంబర్ లో కూడా ఇవ్వలేవే. మరి మళ్ళా నెక్స్ట్ ఇయర్ నువ్వు జాబ్ క్యాలెండర్ ఇస్తావు. ఏ విధంగా నిన్ను నమ్మాలా యువత? ఒక దాంట్లో మాత్రం ఈ రాష్ట్రం ముందుంది. అది ఏంటంటే ముంబైలో దొరికినా, ఢిల్లీలో దొరికినా, కలకత్తాలో దొరికినా, బెంగళూరులో దొరికినా, చెన్నైలో దొరికినా దాని యొక్క మూలాలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాయి. ఏంటది? గంజాయి. సిగ్గు లేకుండా నిర్లజ్జగా నిన్నటికి నిన్న, మొన్నటికి మొన్న గుంటూరులో గంజాయిని తగలబెట్టారు పోలీసులు, కుప్పలు వేసి. అసలు గుంటూరులో గంజాయి ఎలా వచ్చింది? గుంటూరులో పోలీసులకి గంజాయి ఎలా దొరికింది? గుంటూరులో గంజాయి దొరకాలంటే నర్సీపట్నం దాటాలా, ఆ తర్వాత రాజమండ్రి జిల్లా దాటాలా, ఆ తర్వాత ఏలూరు జిల్లా దాటాలా, ఆ తర్వాత కృష్ణా జిల్లా, విజయవాడ జిల్లా దాటాలి, అంటే ఎన్టీఆర్ జిల్లా దాటాలి. అంటే 5 జిల్లాలు దాటితే గుంటూరు గంజాయి వెళ్తుంది. 5 జిల్లాల ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం నిద్రపోతుందా? ఈ దేశంలో గంజాయి ఎక్కడ సాగు అవుతుంది? ఒక్క ఏజెన్సీ, అరకు, పాడేరు ఏజెన్సీలో మాత్రమే గంజాయి సాగు జరుగుతుంది దేశంలోనే. మరి ముంబై, ఢిల్లీ, కలకత్తా, చెన్నై, బెంగళూరు లాంటి మహానగరాల్లోకి ఎలా వెళ్తుంది? ఇక్కడి నుంచే కదా వెళ్తుంది. అసలు దీనికి దారులు ఎన్ని ఉన్నాయి? ఆ అటవీ ప్రాంతం నుంచి కిందకి రావడానికి ఉన్నటువంటి దారులు 4. ఒకటి ఎస్కోట మీదుగా కిందకు వచ్చేటువంటి, అరకు నుంచి కిందకు వచ్చేటువంటి ఎస్కోట నుంచి ఒకటి, లేకపోతే ఆ పక్క సాలూరు దగ్గర నుంచి కిందకు వచ్చేటువంటిది 2, మూడోది పాడేరు నుంచి సబ్బవరం, మాడుగుల రూట్ లో వచ్చేటువంటిది 3. ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు డిమాండ్ చేశారు. నూజెండ్ల గ్రామంలో పార్కులో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడం దారుణమని అన్నారు. ఎన్టీఆర్ విగ్రహాలు ధ్వంసం చేసినంత మాత్రాన ప్రజల గుండెల్లో ఆయన స్థానాన్ని చెరపలేరు అని అన్నారు. మిత్రులందరికీ, జర్నలిస్ట్ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఏం తమ్ముళ్ళు, మన రాష్ట్రానికి ఇదేం కర్మ? యువతని జాబ్ క్యాలెండర్ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారు. ముఖ్యమంత్రి ఏం చెప్పారు? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎందుకు లేకపోయారు? మీ విశ్వసనీయత ఏమైంది?
వృద్ధులకి వితంతువులకి 3,000 పెన్షన్ ఇస్తామన్నారు. ప్రభుత్వం అధికారంలో రాగానే 3,000 పెన్షన్లు ఇస్తామన్నారు. ఎక్కడిచ్చారు? ఏమైంది మీ విశ్వసనీయత? ఎస్సీ ఎస్టీలు, ముస్లిం మైనార్టీలు, బీసీలు అందరి చేత ఓట్లు వేయించుకున్నారు. మేము అధికారంలోకి రాగానే ఉద్ధరిస్తామన్నారు. ఈరోజు ఎస్సీ ఎస్టీలకు నిధులు లేకుండా, నిధులు ఇవ్వకుండా తీరని అన్యాయం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే దేశంలో జగన్మోహన్ రెడ్డి. అసలు ఎస్సీ ఎస్టీ నిధులు ఇవ్వకుండా అన్యాయం చేసిన ముఖ్యమంత్రి ఎవరున్నారు? ఇంత దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారా ఈ ముఖ్యమంత్రిలాగా? ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేయటం ఏంటి? ఎస్సీ ఎస్టీలకు నిధులు కేటాయించకపోవటం, ప్రత్యేక నిధులు కేటాయించకపోవటం చాలా దుర్మార్గం. గతంలో తెలుగుదేశం పాలనలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఇచ్చి సంక్షేమ పథకాలు అమలు చేశారు. అలాగే ఎంతో అభివృద్ధి అందించారు ఎస్సీ ఎస్టీ కాలనీలో. ఈరోజు ఏమైంది? ఎందుకు ఇంత దారుణం చేశారు? మద్యపాన నిషేధం అన్నారు. ఎక్కడుంది మీ హామీ? మద్యపాన నిషేధం అని చెప్పేసి మహిళలందరి చేత ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చినాక మద్యం రేట్లు పెంచి బెల్ట్ షాపులు పెట్టి దోపిడీ యథేచ్ఛగా సాగిస్తూ ఉన్నారు. ఏమైంది మీ విశ్వసనీయత అని అడుగుతా ఉన్నా. ఈ ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. రాష్ట్ర పైన పెన్షన్లు తీసేశారు. ఏం పాపం చేశారు? వృద్ధులు పెన్షన్లు తీసేశారు. మహిళలకు, వితంతు మహిళలకు పెన్షన్లు తీసేశారు. వికలాంగులకు పెన్షన్ తీసేశారు. ఏం పాపం చేశారు వికలాంగులు? వితంతువులు ఏం పాపం చేశారు? ఒంటరి మహిళలు ఏం పాపం చేశారు? కొత్త సంవత్సరం అంటే ఎలక్షన్ రాబోతున్నాయి. ముఖ్యమంత్రి గారు మంచి స్కీములు ఏం ప్రకటిస్తారో, పెన్షన్ 4,000 చేస్తారేమో అని ప్రజలు ఆశపడతా ఉంటే ఉన్న పెన్షన్లు బీకేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో సుమారు 10 లక్షల పెన్షన్లు తీసేయటం చాలా దుర్మార్గం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా వైద్యాధికారి గీతాబాయి మాక్ డ్రిల్ నిర్వహించారు. కోవిడ్ BF7 వేరియంట్ కేసులు ఒకవేళ వస్తే ఎదుర్కొనడానికి జిల్లా వైద్య శాఖ సిద్ధంగా ఉందని తెలిపారు. కృష్ణా జిల్లా కోవిడ్ BF7 వేరియంట్ ను ఎదుర్కోవడానికి ICU బెడ్స్ ఏర్పాట్లు చేశామని, వెంటిలేటర్ బెడ్స్ 40 వరకు అందుబాటులో తెచ్చామని, ఐసోలేషన్ బెడ్స్ 300 వరకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వస్తే ఎన్ని టెస్ట్ చేయగలరు? మళ్ళీ శాంపుల్ ప్రాసెసింగ్ మధ్యలో మనకి శాంపుల్ కూడా అవుతుంది సార్. దాని ప్రాసెస్ మధ్యలో ఫుడ్ చేసి చెప్పాలి. దానికి 10% రద్దు చేసి దేశవ్యాప్తంగా కూడా కోవిడ్ ప్రిపేర్నెస్ మీద మాక్ డ్రిల్ అనే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మన కృష్ణా జిల్లా పరిధిలో ఉన్నటువంటి 6 CHCలు, ఒక ఏరియా హాస్పిటల్, ఒక గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మచిలీపట్నాన్ని, మొత్తం 8 హాస్పిటల్స్ని, అంటే మనం ప్రైవేట్ హాస్పిటల్స్ జోలికి వెళ్ళలేదు. ఇంకా ఫస్ట్ ఫేజ్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్న బెడ్స్ని మనము ఎలా ప్రిపేర్ చేసుకున్నాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, మరి హాస్పిటల్లో ఉన్నటువంటి HR పరిస్థితి ఏంటనేది అన్నీ చూసుకొని మాక్ డ్రిల్ నిర్వహించడం జరుగుతుంది. సో ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు కోవిడ్ మన రాష్ట్రంలో ఎక్కువ లేకపోయినప్పటికీ ప్రిపేర్ అవ్వాలి కాబట్టి నామ్స్ ప్రకారం ముందుకెళ్తున్నాం. సో ఇక్కడ ప్రాథమికంగా వచ్చి మనం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో చూసిన మీదట ఇక్కడ టోటల్గా మనకి ICU బెడ్స్ ఎంత అవైలబిలిటీ ఉంది, అట్లానే వెంటిలేటర్ బెడ్స్ 40 దాకా అవైలబిలిటీ పెట్టారు. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ 300 బెడ్స్ దాకా కూడా ఐసోలేషన్కి తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఎక్సెప్ట్ మెటర్నిటీ బ్లాక్ తప్పించి మిగిలిన అన్ని కూడా ఐసోలేషన్ బెడ్స్తో సిద్ధంగా ప్రణాళిక వేసుకొని ఉన్నాము. అట్లానే మిగిలిన హాస్పిటల్స్లో మన CHCలో ఒక్కొక్క చోట కూడా 30 బెడ్స్ని ఐసోలేషన్ కింద చూపించారు. అట్లానే వాళ్ళ కెపాసిటీ ప్రకారము
మనకి వెంటిలేటర్ సపోర్ట్ ఉన్న బెడ్స్ కానీ ఆక్సిజన్ సపోర్ట్ ఉన్న బెడ్స్ అన్నీ కూడా టోటల్గా ఇప్పటి వరకు 842 వరకు మనకి బెడ్స్ రెడీ చేసుకోగలిగాము. దాంట్లో 540 బెడ్స్ దాకా ఆక్సిజన్ సప్లై తోటి ఉన్న బెడ్స్ ఉన్నాయి. వెంటిలేటర్ సపోర్ట్ తోటి 164 బెడ్స్ రెడీ చేయగలిగాము. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ వెంటిలేటర్స్ కూడా నార్మల్ బెడ్స్ని కూడా వెంటిలేటర్ బెడ్స్ సపోర్ట్ చేసే కెపాసిటీకి మేము తేగలిగాము. అట్లానే వచ్చి హెచ్ఆర్ అయితే అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. అంటే ఇక్కడ మనకి పాత జిల్లాల్లో ఉన్నటువంటి ల్యాబ్స్ని స్ట్రెంగ్తన్ చేయమన్నారు ముందు. అంటే పాత జిల్లా అయినప్పుడు మనకి విజయవాడ ల్యాబ్ ఆర్టీపీఎస్ఆర్ ల్యాబ్ ఎక్కువ కెపాసిటీతో ఉంది కాబట్టి ఇప్పుడు మనం తీస్తున్న శాంపుల్స్ విజయవాడకు పంపిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ల్యాబ్లో ఇప్పుడు ఇంకా పూర్తిగా పరీక్షలు గతంలో నిర్వహించారు. ఇప్పుడు ఇంకా మనం స్ట్రెంగ్తన్ చేయలేదు. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇక్కడ కూడా ఒక రొటేషన్లో కొంతమంది ల్యాబ్ టెక్నీషియన్స్ని మనం వేసుకొని ఇక్కడ కూడా రోజుకి 200-300 వరకు కూడా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయడానికి కూడా రెడీగా ఉంది. ఇంకేదన్నా మనకి కేసెస్ పెరుగుతున్నాయి చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్ నుంచి పబ్లిక్ నుంచి మనం శాంపుల్స్ ఏమైతే తీస్తామో అది ఇక్కడికి తీసుకొచ్చి మనం చేస్తానికి కూడా రెడీగా ఉన్నాము. అది చూసుకున్నాము. అట్లానే మరి ఆక్సిజన్ కెపాసిటీ చూసాము. మరి 1000 కిలోవాట్స్ది కూడా మనం రన్నింగ్లో ఉంది. అట్లానే ఫ్రోజన్ ఆక్సిజన్ కూడా ప్లాంట్ రన్నింగ్. స్వామి వివేకానంద చెప్పినట్టు కెరటం నాకు ఆదర్శం, లేచి పడుతున్నందుకు కాదు పడినా కూడా లేస్తున్నందుకు అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసులు మరియు క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో చిన్నరాజు కుప్పం వద్ద ఎస్విపి సెట్ ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా యూత్ ఫెస్టివల్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మందల్లో ఉండకు వందల్లో ఉండటానికి ప్రయత్నించు అన్న వివేకానంద మాటలను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర స్థాయి యూత్ ఫెస్టివల్ లో మీరందరూ పాల్గొనడం కోసం ఈ జిల్లా స్థాయి పోటీలు జరుగుతున్నాయి. మనకి సైక్లోన్ వల్ల 3 times పోస్ట్పోన్ అయింది. లేట్ అయినా లేటెస్ట్ గా ఉంటాం కదా. ఈరోజు మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఒకటే నేను చెప్పగలను, పోటీ చేసి ఓడిపోయినా పర్వాలేదు కానీ పోటీ చేయడంలో మాత్రం ఓడిపోవద్దని వివేకానంద గారు చెప్తారు. మందలో ఒకరిగా కాదు వందలో ఒకరిగా ఉండండి. అంటే ఏదో గుంపులో గోయిందా అంటూ 10 మందిలో నిల్చొని చేసేసి పరిగెత్తుకుంటూ వెళ్ళడం కాదు. ఇండివిజువల్ గా మీలో ఉన్న నైపుణ్యాన్ని మీలో ఉన్న టాలెంట్ ని ప్రదర్శించడానికి ఇలాంటి మంచి వేదికలు దొరికినప్పుడు మొహమాట పడో సిగ్గుపడో వెనకడుగు వేయద్దండి. సో టాలెంట్ అనేది ఎవరి అప్ప సొమ్ము కాదు. సో మీ టాలెంట్ మీరు ప్రదర్శించినప్పుడే కదా మేము చూడగలం, జడ్జిలు చూడగలరు, అందరూ కూడా తెలుసుకోగలరు. సో అందరికీ కోరుకునేది ఒకటే, కెరటం చూసి నేర్చుకోండి. ఎందుకు ఎగసి ఎగసి లేచి పడుతుందా? కాదు, పడినా లేస్తుంది. పడినా ఎలా లేస్తుందో అలా మీరు కూడా ఒకసారి ఓడిపోయాం కదా అని టార్గెట్ మిస్ చేయొద్దు, డిప్రెస్ అవ్వద్దు. నీ టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు ఎన్నిసార్లు ఓడినా కూడా గెలిచే వరకు పోటీ పడుతూనే ఉండేది కూడా ఈ సందర్భంగా. అలా నేను పోటీ పడ్డాను కాబట్టి 2 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయినా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. ఈరోజు మంత్రి ఓడిపోయా కదా మనకేమొస్తుందిలే, మళ్ళీ మనం గెలవలేమో అని నేను ఇంటికి వెళ్ళితే ఈరోజు ఈ స్థాయిలో ఉండలేదు. కాబట్టి గెలిచేంత వరకు మీ లక్ష్యాన్ని చేరుకునేంత వరకు పోటీ పడుతూనే ఉండమని ప్రతి ఒక్క విద్యార్థిని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు లో పాల్గొంటుంది కానీ ఎప్పుడైతే ఆల్బమ్ లో ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయో అవి చూడడానికి వచ్చినప్పుడు దాంట్లో ఒక ఫోటోగ్రాఫ్ నా లైఫ్ ని మార్చేసింది. కాబట్టి ఎవరి లైఫ్ ఎక్కడ టర్న్ అవుతుందో తెలియదు. కాబట్టి మీరు వేసే ప్రతి అడుగులో కూడా బెస్ట్ గా మీ వల్ల అయినంత బెస్ట్ గా ఉండమని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు యూత్ ఐకాన్, అందరికీ కూడా ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఒక మనిషి అన్ని రకాలుగా సదుపాయాలు ఉన్నా కూడా ఒక మాట కోసం, తండ్రి కోసం,
ఏ విధంగా ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని అవమానాలు పొందారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జనవరి 2 నుండి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాన్ని పురస్కరించుకొని కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. సాధారణంగా సంవత్సరంలో 4 సార్లు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆనివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇవాళ దేవాలయంలో శుద్ధి కార్యక్రమం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం శాస్త్రపరంగా సాంప్రదాయపరంగా చేయడం జరుగుతూ ఉంది. సంవత్సరంలో 4 సార్లు ఉగాది, ఆనివారాస్తనం, బ్రహ్మోత్సవం, అదేవిధంగా వైకుంఠ ఏకాదశి, ఈ 4 పవిత్ర ఉత్సవాల కంటే ముందు ఉన్నటువంటి మంగళవారం ఈ కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ సంవత్సరం ఈ వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వార దర్శనం భక్తులందరికీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో టీటీడీ బోర్డు కొన్ని కీలకమైన నిర్ణయం ఇప్పటికీ తీసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమల రావడం చాలా సంవత్సరాల నుంచి మనం చూస్తాం. అయితే వస్తున్నటువంటి భక్తులు దాదాపు 20 నుంచి 30 గంటల వరకు క్యూ లైన్లో ఉండి స్వామివారిని దర్శనం చేసుకునే పరిస్థితి ప్రతి సంవత్సరం ఎదుర్కొంటాం. ఈ సందర్భంగా గత సంవత్సరమే టీటీడీ బోర్డు వైకుంఠ ద్వార దర్శనాలు 2వ రోజు బదులు భక్తులందరినీ సంప్రదించుకొని 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత సంవత్సరం కూడా 10 రోజుల పాటు భక్తులందరికీ కూడా వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. ఈ సంవత్సరం ఇంకొక అడుగు ముందుకు వేసి క్యూ లైన్స్లోనే భక్తులందరూ కూడా 20 నుంచి 30 గంటలు వెయిట్ చేసే బదులు అందరికీ మనము టైం స్లాట్ టోకన్ ఇచ్చినట్లయితే అందరూ కూడా ఇబ్బంది పడకుండా స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశం ఉంటున్న ఉద్దేశంతో వస్తున్నటువంటి భక్తులు అందరూ కూడా వారికి అవకాశం ఉన్నప్పుడు ఏదైతే టోకెన్ అప్పుడు అందుబాటులో ఉంది అటువంటి టైం స్లాట్ టోకెన్ తీసుకొని స్వామివారి దర్శనంకి రావాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికోసం ఇప్పటికే ఆన్లైన్లో ఎస్సీడీ టోకన్లు దాదాపు 1,90,000 టోకన్లు ఈ 10 రోజుల కోసం ఆన్లైన్. వార్తలు ముగించే ముందు బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మళ్లీ ఫుడ్ పాయిజన్, 7 విద్యార్థులు అస్వస్థత. కాంగ్రెస్ ఆలోచన విధానమే దేశానికి అన్నం పెడుతుందన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పథకం అన్నం పెడుతుందని వెల్లడి. కడప జిల్లా ప్రొద్దుటూరులో రెచ్చిపోయిన యువకులు, అర్ధరాత్రి నడిరోడ్డుపై వీరంగం. కర్నూలు జిల్లా గజ్జెహల్లిలో గొర్రెలు మృతి, కాల్వలో పడి 106 గొర్రెలు మృత్యువాత. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్.